మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా మనం ఏదైనా ఆర్గానిక్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము ఇలా చెప్తూ ఉంటారు. అయితే ప్రతి ఫుడ్ కూడా కల్తీ అవుతుంది, ప్రతి ఫుడ్లో కూడా కెమికల్ ఉంటుంది. సో దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, పెద్ద పెద్ద క్యాన్సర్లే వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇది మ్యాంగో సీజను, మ్యాంగోస్ని కార్బైడ్తో పండిస్తారు అలా తెలుసు మనకి. మరి ఇలాంటి మ్యాంగోస్ తింటే ఏం జరుగుతుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రాము దాములూరి ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మనము ఎట్లా అయిందంటే జనరల్గా కూడా ఒకప్పుడు ఈ మ్యాంగో తీసుకోండి మీకు ఇన్ని న్యూట్రియంట్స్ వస్తాయి, న్యూట్రిషన్ వాల్యూస్ ఇంత ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి అట్లాగా. ఇప్పుడు అది మాట్లాడుకోవట్లేదు. ఇది తింటే ఏం జబ్బులు వస్తాయి, ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి దీంట్లో అనే మాట్లాడుకుంటున్నాము. కొనేటప్పుడు కూడా మనకు అదే ఆలోచన ఉంటుంది, వీళ్ళు కార్బైడ్ వేసి మగ్గించిన పండ్ల ఏంటి అనేది. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఇలాంటి కార్బైడ్ ఫుడ్స్ని మనం తీసుకోవడం వల్ల ఫ్రూట్స్ని ఏం జరుగుతుంది అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాంగో ఉందండి, ఈ మ్యాంగో మీరు బయట ఇంత రెడ్గా ఉందని కనపడుతుంది, లోపల కూడా ఇంతే రైప్ అయిందా అంటే ఎవరు ఏం చెప్పలేము. ఎందుకు అంటే ఇప్పుడు ఏంటంటే మనము ఆర్టిఫిషియల్ వాటితోనే రైపనింగ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ కాల్షియం కార్బోనేట్ అనే మనకి మెటల్ ఒకటి ఉంటుంది, దాంట్లోంచి కొన్ని రకాల గ్యాసెస్ రిలీజ్ అయ్యి దీన్ని మనకి తొందరగా రైపనింగ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అట్లాంటి దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేయడం ద్వారా మనకి ఎటువంటి ఉపయోగం లేదు. నేను ప్రతిసారి చెప్తాను నా ఇంటర్వ్యూలో, నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటిఫుల్ కోర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక పండ్లతో పాటు ఒక పండిన పండుని పెడితే ఆ పండు నుంచి వచ్చే ఆ స్మెల్ కానీ హార్మోన్స్ కానీ ఆ ఎథిలిన్ గ్లాస్ అనేది మిగతా పండ్లను కూడా పండేలాగా చేస్తుంది. ఒక ఫ్రూట్ మంచి ఫ్రూట్ ఉంటే మిగతా పండ్లను కూడా నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్. మనం ఏం చేయగల నేచర్ని, బట్ అంత వెయిట్ చేసే ఓపిక కూడా లేదు. ఒక 2-3 days వెయిట్ చేసే ఓపిక కూడా లేదు. ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి. ఇలా పండించిన పళ్ళు ఏంటంటే న్యూట్రిషన్స్ అంతా ప్రాపర్గా ఉండవు మనకి. ఒకటి యూస్ఫుల్తో పాటు హార్మ్ఫుల్ ప్రోడక్ట్ కూడా ఉంటాయి. వాటి వల్ల టాక్సిక్స్ రిలీజ్ అవుతాయి మనకి, టాక్సిక్ కానీ మన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. అందుకే గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది, కాల్షియం కార్బోనేట్ ద్వారా పండ్లను రైప్ చేయడం అనేది బ్యాన్ చేసింది. బట్ స్టిల్ ఇండియాలో ఇప్పటికీ మనం ఈ కాల్షియం కార్బోనేట్తోని సమ్ ఇథిలిన్ గ్యాస్ ఛాంబర్స్ అని ఇవన్నీ ఉంటాయి. అంటే అవును, ఇథిలిన్ గ్యాస్ ఛాంబర్స్ ఉంటాయి. మనము అంటే వాటిని రెంట్ కూడా ఇస్తుంటారు డాక్టర్ గారు ఈ సీజన్లో. సో వాటి ద్వారా కొద్దిగా ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఉంటుంది. కాకపోతే సేమ్ వే పండు, కాకపోతే ఇందులో న్యూట్రిషన్స్ అంత ఇంప్రూవ్ కావు. న్యాచురల్ పద్ధతిలో పండే వాటిలోనే మనకి న్యూట్రిషన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ ప్రాపర్ మోతాదులో ఉంటాయి. మనకి ఇప్పుడు చూసే సగం పండ్లలో మీరు తీసుకుంటే బండ్ల మీద కానీ వేరే దాంట్లో కానీ చూసుకుంటే మీరు బయట ఎర్రగా ఉంటుంది, రెడ్గా ఉంటుంది, చూస్తే అబ్బా ఎంత చాలా బాగా పండుంది అనుకుంటాం. లోపల చూస్తే మొత్తం కాయ, అసలు మనం నోట్లో పెట్టుకోలేనంత పుల్లగా కానీ అలా ఉంటుంది. అదొకటి. రెండోది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి 3 రకాల కల్తీలు జరుగుతున్నాయి. ఒకటి ఆర్టిఫిషియల్ రైపనింగ్, మీరు చెప్పినట్టు క్విక్గా రిజల్ట్ రావడానికి కాల్షియం కార్బోనేట్ అని ఇతర గ్యాసిలిన్స్. రెండోది ఏంటంటే కొద్దిమంది ఏంటంటే కొన్ని డైస్ వేస్తున్నారు ఫ్రూట్స్ మీద. అవును డాక్టర్ గారు, పట్టుకుంటే పౌడర్ డైస్ వేస్తున్నారు. ఈ డైస్ అనేది చాలా 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 హార్మ్ఫుల్ మనకి. ఈ డైస్ తినడం వల్ల మనకి మన బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది, జిఐ ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేషన్, ఫుడ్ టాక్సిసిటీ. కొన్నిసార్లు ఈ డైన్లో హెవీ మెటల్స్ ఉంటాయి. ఈ హెవీ మెటల్స్ అనేవి మనకు అబ్జర్వ్ అయిపోయి మన జీన్స్ మీద అటాచ్ అయ్యి జీన్స్ కున్న వర్క్ను కూడా చేయనియం. ఇది రెండో రకం కల్తీ. మూడో రకం హెవీ పెస్టిసైడ్స్. హెవీ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ అనేవి మనం బయట మీరు ఎంత పండును జాగ్రత్తగా క్లీన్ చేయండి, ఎంత చేయండి, పండు లోపల ఉన్న పెస్టిసైడ్స్ అయితే మనం తీయలేము. లోపలికి వెళ్ళిపోతాయి. మనకి ఫ్రూట్ నుంచి వచ్చినాయి ఆ హెవీ పెస్టిసైడ్స్ అనేది లోపలికి కూడా వెళ్ళిపోతాయి. అవి మనకి ఇండైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేస్తాం. దానివల్ల మనకి జిఐ డిస్టర్బెన్సెస్ అనేది, కొన్ని పెస్టిసైడ్ రసాయనాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి, మెయిన్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్. ఇట్లా 3 రకాల మనకి ఎక్కడ కల్తీ జరుగుతుందో కూడా మనకు తెలియదు. మీరు ఎగ్జాంపుల్ ఆర్గానిక్ అంటున్నారు, అది ఎంతవరకు ఆర్గానిక్కో మనకు తెలియదు. అసలు ఆర్గానిక్ అర్థమే వేరంట. అసలు ఇప్పుడు ఆర్గానిక్ని మనం అనలేము, అలా అనలేము. ఎందుకు అంటే
మన భూమి ఆల్రెడీ కల్తీ అయిన భూమి. ఇప్పటివరకు ఎన్ని పెస్టిసైడ్స్ ఎన్ని యూజ్ చేసాము అసలు మనకి. ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ఇంతకుముందు నా చిన్నతనంలో అరౌండ్ మై 5 years 10 years ఉన్నప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి వస్తే మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఆవు పేడ అవన్నీ ఫార్మ్స్కు తోలేసి అవన్నీ అక్కడ పెట్టేసి అదంతా వాళ్ళు అంటే అదే మంచి ఫెర్టిలైజర్, అది కౌడంగ్ అవన్నీ అంతా ఒక ఇయర్ మొత్తం స్టోర్ చేసినాయి అంతా సమ్మర్ హాలిడేస్లో మా బాబాయ్ వాళ్ళు మార్నింగ్ 3 hours ఈవినింగ్ 3 hours వాళ్ళతో మేము వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎవరు యూజ్ చేస్తున్నారు చెప్పండి కౌడంగ్ ఇన్ ద ఫార్మ్ ఫీల్డ్? నోబడీ ఈజ్ యూజింగ్, ఎవ్రీబడి యూజింగ్ పెస్టిసైడ్స్, యూరియా, పొటాషియం తక్కువైతే పొటాషియం, సల్ఫర్ అని అదని ఇదని, ఈవెన్ మందు రాకుండా కలుపుకో మందు, ఇలా చాలా మంది యూజ్ చేస్తున్నారు. అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? భూమిలో అబ్జర్వ్ అయితే మళ్ళీ అది మొక్క ద్వారా మనకు వచ్చేస్తాయి. ఏదైనా మనం ఏదైతే నేచర్ తీస్తున్నామో అదే మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తుంది. ఇది అసలు ఇది వెళ్తే పొట్లో కూడా క్యాన్సర్ వస్తుందంట కదా డాక్టర్ గారు? కొన్ని రకాల డైస్ యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా వస్తుందండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కెమికల్స్లో హెవీ మెటల్స్ అనేవి మనకి చాలా డేంజరస్. హెవీ మెటల్స్ ఏంటంటే మనకు అబ్జర్వ్ అయిపోయి అది వెళ్ళేసి డైరెక్ట్ క్రోమోజోమ్కి కానీ మన జెనెటిక్ మెటీరియల్ అని ఉంటుంది వాటికి అటాచ్ అయ్యి దాని ఫంక్షన్ అంతా స్టాప్ చేసేస్తుంది. అంటే సెల్కి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సెల్కి కన్ఫ్యూజన్ అంటే మనకి ఏదైతే మనకు ప్రొటెక్టివ్ ప్రోటీన్స్ ప్రతి దానికి సెల్కి మనకు బ్యూటిఫుల్గా డిజైన్ కొన్ని ప్రొటెక్టివ్ ప్రోటీన్స్ స్టార్ట్ చేస్తుంది, కొన్నిసార్లు సెల్ సైకిల్ స్టార్ట్ చేయాలంటే కొన్ని స్టిమ్యులేటింగ్ ప్రోటీన్స్ స్టార్ట్ చేస్తుంది. ఒకసారి కనుక ఆ ఫంక్షన్ స్టాప్ చేసిందంటే అది వెళ్తుంది ఆ జీన్ ఫంక్షన్ని స్టార్ట్ చేయనీదు. సో మనకి కావాల్సిన ప్రోటీన్ కానీ కావాల్సిన అది కానీ మ్యానుఫ్యాక్చర్ కాదు సెల్ సిగ్నల్స్. దానివల్ల మనకి అబ్నార్మల్ సెల్స్ ఫామ్ అవటము, అది క్యాన్సర్ సెల్గా మారటం మెయిన్ ఇట్లాంటి ఎస్పెషల్లీ రెడ్ డైస్ ఏదైతే డైస్ యూస్ చేస్తారో ఆ డైస్ అనేది వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ క్యాన్సర్స్. రెండోది ఏంటంటే ఈ డైస్తో పాటు కొన్ని హెవీ మెటల్స్ కూడా దానికి తెలియకుండా అటాచ్ అయిపోతాయి మనకి. ఆ హెవీ మెటల్స్ కూడా మనకి క్రానిక్ ఇన్ఫ్లమేషన్. అండ్ దీనికంటే క్యాన్సర్ కంటే మనకు చాలా 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 వరీ అవ్వాల్సింది ఏంటంటే జిఐ సింప్టమ్స్. ఇంత టాక్సిక్ మెటీరియల్స్ని మన జిఐ హ్యాండిల్ చేసి జిఐ మ్యూకోజల్ ఇంజరీస్ అని, జిఐ అప్సెట్స్ అని, వామిటింగ్స్ అని, డయేరియా అని ఇట్లాంటి చాలా వరకు మనకి ఫస్ట్ బ్యాటిల్ మనకి జిఐఏ కాబట్టి అంటే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనే కాబట్టి దాని మీద ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే గట్ హెల్త్ సరిగా లేదా అనేది మనకు అర్థమవుతుంది. అంటే డైజెషన్ అవ్వదు, సో వామిటింగ్స్ సెన్సేషన్ ఉంటుంది. ఇట్లా అంటే ఒక 10 రోజులకు 5 రోజులకు ఒకసారి ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తాయి. ఏం తింటున్నాము అని చూస్తే ఈ ఫ్రూట్స్ లాంటివే తింటాము ఎక్కువగా. అవేర్నెస్ వచ్చిన సందర్భంగా ఫ్రూట్స్ తిన్నా అయినా ఇష్యూస్ వస్తున్నాయి. డెఫినెట్గా. ఎందుకు అంటే మనం చూసే ఆర్టిఫిషియల్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ మనం చూసే కల్తీ మనకి తెలియకుండానే మనకి ఎంత కల్తీ అవుతుందంటే అసలు చెప్పాను కదా 3 రకాల పద్ధతులు. పండించడం దగ్గర నుంచి అంటే కాయని పండుగ చేయడం దగ్గర నుంచి, లోపల కలర్ ఆస్థెటిక్స్ చూపించడం దగ్గర నుంచి, మనం మొలకెత్తిన దగ్గర నుంచి యూరియా ఇవన్నీ పెస్టిసైడ్స్ యూజ్ చేసే దగ్గర నుంచి ఇవన్నీ మనకు తెలియకుండానే లోపల అవన్నీ ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయి. మార్కెట్లో చాలా మంది ఉంటారు ఆక్సిడేటివ్ రిలీజ్ చేస్తున్నాయి, ఆక్సిడేషన్ మిషన్స్ ఉంటాయి. ఈ ఫ్రూట్స్లో వేయగానే ఫ్రూట్స్లో ఉన్న కెమికల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయని వాళ్ళు మార్కెటింగ్ ఇస్తారు, మీరు చూసే ఉంటారు. అది అబద్ధం. ఎందుకు అంటే అది సర్ఫేస్లో ఉన్న కాయ మనం ఎంత జాగ్రత్తగా కడిగినా సర్ఫేస్లో ఉన్నాయి మనం క్లీన్ చేసుకోగలం. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి కొద్ది వరకు. సర్ఫేస్లో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా. సర్ఫేస్ మీద ఉన్న హెవీ మెటల్స్ కానీ సర్ఫేస్ మీద ఉన్న పౌడర్స్ కానీ అవన్నీ మనం ప్రాపర్గా క్లీన్ చేయడం ద్వారా మనం చాలా వరకు రిమూవ్ చేయొచ్చు. బట్ లోపల ఉన్నాయి మనం ఏం చేయలేము, అంటే వెళ్ళిపోతాయి మనం తెలియకుండా. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. వీఆర్ లివింగ్ ఇన్ దట్ సొసైటీ. ఇవే చిన్నపిల్లలకి ఇస్తే ఎంత డేంజర్ డాక్టర్ గారు. తెలియక ఇస్తాము, ఆర్గానిక్ అని ఇస్తాం కదా. డెఫినెట్గా. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచే వాళ్ళ సెల్స్ని మనము కన్ఫ్యూజ్ చేస్తున్నట్లే. ఒక డిఫరెంట్ డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్సే తినొద్దు అంటున్నారు మీరు. ఇలాంటి కల్తీ జరిగినవి తింటే ఇంకేనే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా చాలా వరకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మీరు వినే ఉంటారు మన గ్రాండ్ పేరెంట్స్ 100 years వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి అట్లీస్ట్ 60 years వరకు మనం ఉంటే బాగుండరా అనుకుంటారు వాళ్ళు. ఇంకా మన పిల్లలు వచ్చేసరికి 30-40 yearsలోనే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. ఒక హెల్తీ ఇండివిజువల్ లైఫ్ స్పాన్ ఎంత అసలు? యూజువల్గా అరౌండ్ 60 to 62 years అండి. మన ఇండియన్స్ అది. ఇండియన్స్. ఓకే, ఎస్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ ఎండాకాలము ఈ సమ్మరు ఇది ఫ్రూట్స్లోనే కింగ్. ఇది తినాలి, న్యూట్రిషన్ వాల్యూస్ బాగానే ఉంటాయి. కాకపోతే సెలెక్ట్ చేసుకునే విధానము, దాన్ని ఎలా శుభ్రం చేస్తున్నాము, ఎలా వాష్ చేసి మనం తీసుకుంటున్నాం అనేది చాలా పెద్ద మ్యాటర్. కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోగలం. ఏంటి ప్రికాషన్స్ అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఫామ్ ఉన్నా, మన రిలేటివ్స్ ఫామ్ ఉన్నా డైరెక్ట్ వాళ్ళ నుంచి పర్చేస్ చేయటం. కొన్ని డెడికేటెడ్గా మన ఫామ్లో ఇవి వేసుకొని
ఎటువంటి పురుగు మందులు లేకుండా, కొద్దిగా మనం మందులు వేయాల్సిన వస్తుంది, పురుగు మందులు ఇవన్నీ పిచికారీ చేయకుండా వాటి ద్వారా వచ్చినాయి తీసుకోవటము, ఇట్లాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా చాలా వరకు మనం హెల్దీ, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అట్లీస్ట్ డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి మనం బై చేయగలిగితే చాలా వరకు ఇవన్నీ మనము అవాయిడ్ చేయగలుగుతాం. చిన్న అడ్వైస్, రైతులు కూడా ఆలోచించాలి డాక్టర్ గారు. రైతులు కూడా మరీ పంట దిగుబడి కోసం అని కాకుండా కొంచెం ఆ కోణంలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఎట్లయితే ఇది రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయాల్సిన అంశం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇది మ్యాంగో జ్యూస్ అంటే జ్యూస్ కాదు, ఇది బయట మార్కెట్లో దొరికే జ్యూస్ అనమాట. అయితే దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలా తెలుసు, కానీ ఇది మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. సో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ బదులుగా ఇలాంటివి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనే మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఇది మంచిది కాదంట. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రాము దాములూరి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎప్పుడైనా తాగారా డాక్టర్ గారు ఇట్లాంటి జ్యూస్లు? తాగుతాం మ్యామ్, కాకపోతే తగ్గించేశాను. ఈ లాస్ట్ 1 year నుంచి అయితే నేను తగ్గించేశాను. ఎస్పెషల్లీ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం ద్వారా మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో న్యాచురల్ ఫ్రూట్స్ ఆల్వేస్ బెటర్ దాన్ దిస్ ప్రిజర్వేటివ్. మీరు గెస్ట్ చేయరు ఈ ఫ్రూట్ జ్యూస్లో ఎన్ని రకాల ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జ్యూస్ మనం ఏదైతే తీసుకున్నామో వాళ్ళు కంపెనీ వాళ్ళు రాసింది, ఇది ఇంగ్రీడియంట్ వాటర్ ఫస్ట్, షుగర్ ఈజ్ టాక్సిక్ టు అస్. మనకి వాటర్ ఉంటుంది, షుగర్, కాన్సన్ట్రేటెడ్ మ్యాంగో పల్ప్ ఓన్లీ 5.1%. అంతే. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు రాసినదే నేను చదువుతున్నాను. అసిడిటీ రెగ్యులేటర్, అసిడిటీకి సంబంధించింది కలిపారు యాసిడ్ పెంచడానికి. ఫ్లేవర్, న్యాచురల్ అండ్ నేచర్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్. స్టెబిలైజర్, స్వీట్నర్, ప్రిజర్వేటివ్, కలర్. నేను అంటే ఎక్కడో ఉంది చదవలా, నేను ఆ లేబుల్ మీద ఉన్నదే నేను ఏమున్నాయో చదువుతున్నాను. సో ఇన్ని రకాల మీరు జ్యూస్ అని తాగుతున్నారు, మ్యాంగో జ్యూస్ అని తాగుతున్నారు. మీరు మ్యాంగో జ్యూస్తో పాటు ఇంకెన్ని తాగుతున్నారు? మనం జ్యూస్ కంటే మిగతా వాటి టాక్సిక్ సబ్స్టెన్స్ కూడా మనం ఎక్కువే తీసుకుంటున్నాం. షుగర్ ఇస్ మోస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్. ఇది 5% ఉంది దాంట్లో. 5.1% అంటే 100 ml షుగర్ సిరప్ తీసుకుంటే దాంట్లో 5% కాన్సన్ట్రేటెడ్ వెయిట్ బై వాల్యూమ్ కానీ వాల్యూమ్ బై వాల్యూమ్ కానీ మ్యాంగో పల్ప్ ఉంది అంతే. ఆ మ్యాంగో పల్ప్ జ్యూస్ లాగా ఉండాలి, ఎప్పటికీ ఉండాలంటే ప్రిజర్వేటివ్ ఇవన్నీ యాడ్ చేస్తారు. లేకపోతే రా మ్యాంగో ఎన్ని రోజులు ఉంటుందండి మనకి? మ్యాంగో ఎన్ని రోజులు ఉంటుంది? 5 days 10 days. ఇది మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుంది? మినిమం 1 year ఉంటుంది ఎక్స్పైరీ డేట్. సో 1 year వరకు ప్రిజర్వ్ చేయాలంటే వాడు ఎన్ని కెమికల్స్ కలపాలి? ఏదైనా జ్యూస్ తీసుకోండి మీరు, టెట్రా ప్యాక్ అంటారు, న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటారు, ఆమ్రస్, అది ఇది చాలా మంది అంటారు. సో మీకు ఇన్ని రకాల టాక్సిన్ మెటీరియల్స్ అందులో కలుపుతుంటే మీకు ఎలా హెల్తీ అవుతుంటుందండి ఫ్రూట్ జ్యూస్? ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఫ్రూట్ జ్యూస్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? దీని బదులు మనం అట్లీస్ట్ రా మ్యాంగో నుంచి తీసుకున్న జ్యూస్ తాగినా మనకి ఇవన్నీ హెల్తీగా ఉంటాయి. అట్లీస్ట్ ఈ ప్రాసెస్ ఉండదు, మనకి న్యూట్రిషన్స్ పుష్కలంగా దొరుకుతాయి, ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండదు. ఫైబర్ ఉందా అసలు? ఫైబర్ మీరు ఇందులోనే చూస్తే ఫైబర్ లేదు అసలు. ఎనర్జీ 50 calories, ప్రోటీన్ 0, టోటల్ ఫ్యాట్ 0, కార్బోహైడ్రేట్ 12.5, టోటల్ షుగర్ 10.8 grams, 200 ml 10 grams ఆఫ్ షుగర్ తింటున్నాం మనం. యాడెడ్ షుగర్ 10 grams. సో ఇవన్నీ మీకు డయాబెటీస్ రాకపోతే ఏమొస్తుంది? మేము ఏమనుకుంటాము, ఇంట్లో షుగర్ వాడట్లేదు కదా, షుగర్ తినట్లేదు కదా, మాకు ఎందుకు డయాబెటీస్ వస్తుంది అని. ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ ఈ ఫ్రూట్ జ్యూస్, ఆర్టిఫిషియల్ ఫ్రూట్ జ్యూస్లో మనకు చాలా వరకు ఇట్లాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. మీరు డయాబెటిక్ అయినా ఫ్రూట్స్ తింటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దానికి కావాల్సిన ఫైబర్స్, న్యూట్రిషన్, యాంటీ ఆక్సిడెంట్, ఫ్రూట్ టేస్ట్, మీకు టేస్ట్ కూడా ఉంటుంది. వాటర్ మిలన్ తినండి, పప్పయ్య తినండి, పప్పయ్యకి ఎంత స్వీట్గా ఉండే కూడా ఉంటాయి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనకి బెటర్ హెల్త్ వస్తుందన్నమాట. డాక్టర్ గారు, ఎంత అట్రాక్టివ్గా ఉంటాయంటే ఆ బాటిల్స్ మీద లేబుల్స్, అబ్బా నిజంగానే ఒక ఫ్రూట్ దీంట్లో ఉందా అన్నట్లు. మీరు చదివిందంతా వింటే దీంట్లో ఫ్రూట్ అసలు ఎక్కడో ఒక మూలకి చిన్న ముక్కు ఉందేమో అనిపిస్తుంది. అవేర్నెస్ ఉండాలి డాక్టర్ గారు మనకు కూడా. ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, అది చాలా కాలం నిల్వ ఉంటుంది అంటే ఇవ్వకూడదు. చిన్నపిల్లలకు కూడా చాలా మంది ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఇస్తుంటారు, వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతుంటారు. చాలా వరకు అవాయిడ్ చేయటం బెటర్ ఇందులో, ఎందుకంటే షుగర్స్ ఎక్కువ ఉంటాయి మ్యామ్. షుగర్స్ ఆర్ అడిక్టివ్. మనకి షుగర్ ఈజ్ ఆల్సో ఈక్వల్. అంటే ఏదైనా లిమిట్గా తింటే అది మనకు ఔషధం.
ప్రోటీన్స్ కానీ ఏదైనా ఎక్సెస్, ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ పాయిజన్. మీరు కార్బోనేటెడ్ డ్రింక్స్ అనే కాదు, ఇలాంటివి కూడా బెటర్ అవాయిడ్ చేయటం. దీని బదులు ఫ్రెష్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వటం చాలా వరకు బెటర్ మనకి. పొట్ట క్యాన్సర్ అనేది అది ఎట్లా వస్తుంది డాక్టర్ గారు? ఇలాంటివన్నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి అసలు? ఎక్కువగా ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ ఫుడ్ ఉంటుంది. స్మోక్ ఫుడ్ తినటం వల్ల ఏంటంటే మనకి స్టమక్లో కొన్ని రకాల యాసిడ్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. మనకి ఆల్వేస్ సెల్ అనేది మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కొన్ని నార్మల్ సెల్స్ ఉంటాయి, అవి కొద్దిగా షెడ్ అవుతుంటాయి, కొత్త సెల్స్ వస్తుంటాయి, 1-2గా డివైడ్ అవుతుంటుంది. ఇట్లా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మనకి. ఈ స్మోక్ ఫుడ్ దీని ద్వారా ఎసిడిటీ ఎక్కువ అయిపోయి సెల్ డ్యామేజ్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కొత్త సెల్స్ ర్యాపిడ్గా రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కొత్త సెల్స్ ఇవి రీజనరేట్ అవుతున్నాయో ఆ రీజనరేట్ అయ్యేటప్పుడు కొన్ని అబ్నార్మల్ సెల్స్గా డెవలప్ అవుతాయి. డెఫినెట్గా ఏదైనా మన బై ప్రొడక్ట్స్ అనేది కొన్ని నార్మల్ సెల్స్తో పాటు అబ్నార్మల్ సెల్స్ కూడా మనకి వస్తాయి అన్నమాట. మన ఇమ్యూనిటీ అయితే బాగుంది అంటే ఆ అబ్నార్మల్ సెల్స్ మన ఇమ్యూనిటీ క్లియర్ చేయగలదు. కొన్ని సెల్స్ అనేది ఆ ఇమ్యూనిటీ నుంచి పవర్ నుంచి కూడా తప్పించుకుంటాయి. ఆ అబ్నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్స్గా మారే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాట్ ఇవన్నీ తిన్నాం అనుకోండి, రిఫైన్డ్ ఫుడ్ మైదా ఇవన్నీ తింటామంటే గట్ మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. ఫైబర్స్ ఎక్కువ ఉంటే అది బల్క్ ఫామ్ చేయదు. మనం మైదా ఇవన్నీ తింటే బల్క్ ఫామ్ చేయవు. అవి ఏంటి జస్ట్ రిఫైన్డ్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ అవి డైజెస్ట్ అవుతాయి. బల్క్ ఫామ్ చేయనప్పుడు ఏంటంటే గట్ మొటిలిటీ ఫాస్ట్గా ఉండదు. గట్ మొటిలిటీ ఫాస్ట్గా ఉండకపోతే ఏదైనా టాక్సిక్ మెటీరియల్స్ ఉంటే, మొటిలిటీ ఫాస్ట్గా ఉందనుకోండి అవి ఫాస్ట్గా మనకి వెనకలకి పంపించేస్తాయి. అంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అది ఒకటే చోట ఉందనుకోండి ఆ టాక్సిక్ మెటీరియల్స్ అనేది ఆ ఇంటెస్టైనల్ మ్యూకోజల్ మీద అటాచ్ అయ్యి దాని మీద ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఉంటాయా ఉండవా? డెఫినెట్గా. ఏదైనా మనకి వేడి నీళ్ళు ఉన్నాయి, వేడి నీళ్ళు మీరు వెంటనే చేయి పెట్టి తీసేస్తే కాలు, అదే చేయి 10 minutes పెట్టండి డెఫినెట్గా కాలుతుంటుంది. ఒక 50 degrees వేడి నీళ్ళు. సేమ్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం రిఫైన్డ్ ఫుడ్ తీసుకుంటే గట్ మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. సో మన ఇంటెస్టైన్ అనేది అక్కడ ఉండే టాక్సిన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. అదే ఫైబర్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకుంటే ఈ మీట్ ఇవన్నీ రిఫైన్డ్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే గట్ మొటిలిటీ, గట్ ఎట్లా మొటిలిటీ అవుతుంది, ఇట్లా హ్యూమన్ ఉంటే ఇది ప్రెస్ చేస్తుంది ముందుకెళ్తుంది, ఇది ప్రెస్ చేస్తుంది ఫుడ్ ముందుకెళ్తుంది. ఇట్లా కంటిన్యూస్ సీక్వెన్షియల్ ప్రెషర్స్. ఎంత బల్క్ ఎక్కువ ఉంటే అంత సీక్వెన్షియల్ ప్రెషర్స్ అనేది మనకి ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ మొటిలిటీ అనేది రిఫైన్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మొటిలిటీ అనేది తగ్గిపోవడం వల్ల మన గట్ టాక్సిక్ మెటీరియల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో బల్క్ ఫార్మింగ్ అంటే ఎస్పెషల్లీ ఫైబర్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా మొటిలిటీ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోయి మనకి టాక్సిక్ మెటీరియల్స్ ఎక్స్పోజ్ అయ్యే టైం తక్కువైపోయి మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. బయట ఫుడ్స్ తీసుకోకూడదు, కార్బోనేటెడ్ డ్రింక్స్ వాటితో పాటే ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా, వాటిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో వాళ్ళు రాసింది దాన్ని లేబుల్ మీద, మనం ఏమి కొత్తగా తయారు చేసింది కాదు. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. షుగర్ అవాయిడ్ చేస్తున్నామంటే ఇంట్లో షుగరు, టీలో వేసుకునే షుగర్ అవాయిడ్ చేయడం కాదు, ఇలాంటి ఫుడ్స్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయాల్సిందే. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్.